జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పంచ్లతో ప్రేక్షకులను అలరించి కమేడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ప్రస్తుతం వరుస షోస్తో బిజీగా ప్రసాద్ ఈ మధ్యనే అనారోగ్యం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. 2 కిడ్నీలు పాడైపోవడంతో వెంటనే కొత్త కిడ్నీని అమర్చాలని వైద్యులు తెలిపారు. ఇక తనకు మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం ప్రసాద్ చాలా కాలం నుంచి ఎదురుచూశాడు. మధ్యలో ప్రసాద్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిత్యం డయాలసిస్ చేస్తున్నా కొత్త ఇన్ఫెక్షన్స్ రావడంతో ప్రసాద్ బ్రతుకుతాడో లేదో అనే భయం అందరిలోనూ ఉండేది. ఇక ఆ సమయంలోనే ప్రసాద్ భార్య సునీత సైతం బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తన కిడ్నీని దానం చేస్తానని ముందుకు వచ్చింది. అన్ని మ్యాచ్ అయినా చిన్న వయసు కావటంతో ఆమె కిడ్నీ ఇవ్వకూడదని వైద్యులు తెలపటంతో ఆగిపోయింది. అయినా భర్తను బ్రతికించుకోవటానికి ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలా 2 ఏళ్ల క్రితం కిడ్నీ డోనర్ కోసం అప్లై చేస్తే గతేడాది ఆ డోనర్ దొరకటంతో ప్రసాద్కు ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇక ప్రసాద్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా జరిగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి వరుస షోస్తో బిజీగా ఉన్న ప్రసాద్ తాజాగా ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రాంలో భార్య సునీతతో కలిసి పాల్గొన్నాడు. అందరినీ నవ్వించే ప్రసాద్ ఈ షోలో చాలా ఎమోషనల్ అయ్యాడు. తన భార్య తనను ఎంత బాగా చూసుకుందో అందరి ముందు చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటి వరకు ఏ భర్త చేయని పనిని స్టేజ్ మీద ప్రసాద్ చేసి చూపించాడు. స్టేజ్ మీద ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి భర్త జీవితంలో భార్య కీ రోల్ ప్లే చేస్తుంది. నా జీవితంలో నా భార్య సునీత అంతకన్నా ఎక్కువ. ఎవరైనా ప్రేమించిన వాళ్ళు కలిసి బ్రతకాలని పెళ్లి చేసుకుంటారు. కేవలం నన్ను బ్రతికించడానికి ఆమె పెళ్లి చేసుకుంది. ఆమె చేసిన దానికి నేను థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియదు. తల్లిదండ్రులకు కాళ్లు కడిగి నెత్తిన జల్లుకుంటారు. బాగోదు, కానీ నేను కూడా నా భార్యకు అదే చేయాలనుకుంటున్నాను అంటూ స్టేజ్ మీద భార్య కాళ్లు కడిగి నెత్తిన జల్లుకున్నాడు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా హాస్పిటల్కి వెళ్లకుండా నన్నే చూసుకుంది అని ప్రసాద్ బోరున విలపించాడు. ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎమోషనల్ అయ్యారు. అలాంటి భార్య కాళ్లు కడిగినా తప్పులేదు అని చెప్పుకొస్తున్నారు.